యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో తల్లిదండ్రులు అనే చిత్రం నుంచి ఈనాడు అమ్మాయి పుట్టినరోజు అనే పాటను పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. చాలామందికి మనకి సెకండ్ ఛానల్ ఉందని తెలియదు. ఆ సెకండ్ ఛానల్ నేమ్ వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను పాడిన ప్రతి పాట కూడా ఒక 1 వీక్ 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను. మీకు ఆసక్తి కలిగినటువంటి వారు మరి ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్స్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 నంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. మరి ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రేక్షకులందరూ కూడా పాటకి స్వరాలు 2 రకాలుగా ఉంటాయి అన్నమాట. అవి ఎలాగంటే పాట పాడుకునే వాళ్ళకి ఒక లైన్ ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి వేరే లైన్ ఉంటుంది. నేను క్లియర్గా 2 ఇచ్చాను, మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1970వ సంవత్సరంలో వచ్చినటువంటి తల్లిదండ్రులు అనే చిత్రం నుంచి ఈనాడు అమ్మాయి పుట్టినరోజు అనే పాటను పాడుకుంటున్నాం. రచన దాశరథి కృష్ణమాచార్యులు గారు, సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ గారు మరియు ఘంటసాల గారు. రాగము నా దృష్టిలో ఇది అభేరి రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరం ఏమీ వాడలేదు. ప్యూర్ అభేరి రాగం. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఇది 22వ మేళకర్త కర్హర ప్రియ రాగం నుంచి పుట్టినది. ఈ ఆరోహణ సగ్గమ పనిస. చూడండి, ఆరోహణలో రి అనే స్వరం, దా అనే స్వరం 2 స్వరాలు తీసేసాం. అవరోహణ సానిధప మగరిస మొత్తం ఉంటాయి అన్నమాట. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుంది? ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది. దీన్ని హిందుస్థానీ సంగీతంలో భీంప్లాస్ అంటారు. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దేవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ వాడలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక తిస్ర గతి తిస్ర నడక. మరి ఒక్కొక్క క్రియకు 3 స్వరాక్షరముల చొప్పున లేదా 3 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. జతుల ప్రకారం ఇక్కడ చూడండి, తక్కిట్ట 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 అని. శృతి 2.5 శృతిలో ఉంది ఈ ఒరిజినల్ సాంగ్. నేను కూడా 2.5 శృతిలోనే పాడుతున్నాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2.5 శృతిని ఇక్కడ క్యాషియో చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్, ఇది ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, ఇది 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్. డి షార్ప్ అంటే 2.5 శృతి. మన స్కేల్ ఇప్పుడు మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు. పాటను పాడుకుపోయే ముందు మనం అభేరి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా సాని ధప మగరి సా, సగమ పని సా సాని ధప మగరి సా.
లో పిచ్లో సా నీ సా నిషాదం వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సగరి సా తారాస్థాయి గాంధారం వరకు వెళ్ళారు. పల్లవి పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు, అయిన వారికందరికి పండుగ రోజు. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు, అయిన వారికందరికి పండుగ రోజు. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు, కన్నె పిల్ల వలపులు అంతులేని తలపులు, కన్నె పిల్ల వలపులు అంతులేని తలపులు, ఎన్నటికీ మరపురాని ముద్దుల రోజు, ముద్దుల రోజు ఈ పుట్టిన రోజు. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు, అయిన వారికందరికి పండుగ రోజు. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు. ఫస్ట్ చరణంనకు పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. గారాల గులాబీలు విరబూసేను, చిన్నారి చిరునవ్వులు చెలరేగేను. గారాల గులాబీలు విరబూసేను, చిన్నారి చిరునవ్వులు చెలరేగేను. ఏనాటికి అవి నా కోసమే, ఏనాటికి అవి నా కోసమే, ఇలా ఏ వేళ వెలగాలి చెలి అందమే. ఏ చెలి అందమే, ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు, అయిన వారికందరికి పండుగ రోజు. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు. లాస్ట్ చరణం, రెండవ చరణం నాకు పాట పాడుకుంటున్నాం. సుశీలమ్మ గారి వెర్షన్ అనమాట. ఇది కొంచెం విషాదంగా ఉంటుంది. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. నన్నేలే నారాజే నన్ను మరచేను, ఒంటరిదైనా మనసు పలవించేను. నన్నేలే నారాజే నన్ను మరచేను, ఒంటరిదైనా మనసు పలవించేను. ఇన్నాళ్ళుగా ఈ ఎడబాటులో, ఇన్నాళ్ళుగా ఈ ఎడబాటులో ఇలా జీవించి ఉన్నాను కన్నీళ్ళతో. కన్నీళ్ళతో ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు, అయిన వారికందరికి పండుగ రోజు. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు. థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి పాట. మన శక్తి కొలది ప్రయత్నం చేస్తాం, అది మీకు తెలుసు, నాకు తెలుసు.
అయితే ఆ తల్లిలాగా, ఆ ఘంటసాల గారిలాగా, మాస్టర్ గారిలాగా ఆ భావన పలికించడం అనేది ఈ జన్మకు కాదు కదా, ఇంకెన్ని జన్మలకైనా సాధ్యం కాదు. అలా అని మనం ఊరుకోలేం కదా. ఆయన పాటలు మనం పాడుకుంటేనే వాళ్ళు ఆనందపడతారనమాట. అట్లాగే ఘంటసాల గారు, ఇంకా బాలు గారు, ఇంకా చనిపోయిన వారు చాలామంది, వారి అందరి ఆత్మకు శాంతి కలగాలని మీ తరపున, నా తరపున మనసారా కోరుకుంటున్నాను. నా వీడియోలు నచ్చితే మీకు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మనకి రెండో ఛానల్ ఉంది, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. మరి ఆ లింక్ని కూడా ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.